2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి పునర్వసం 4వ పాదం, ఆగ్నేయ 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి లగ్నంలో గురువు గారు యోగిస్తున్నారు, పంచమ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు, మరియు 4వ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి చాలా బాగుండబోతోంది ఈ వారం అనేది. మీరు కందులు బ్రాహ్మణుడికి దానం చేస్తే గనక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళండి. ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు చూస్తారు. బుధవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. సోమవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. కర్కాటక రాశి వారికి ధనపరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ వారంలో కుటుంబ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. కుటుంబాధిపతి అయిన రవి తులారాశిలో నిశపడతారు. దాని మూలంగా కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటది. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. గురువుగా సప్తమ దృష్టి ఉన్నది కాబట్టి, మరియు సప్తమాధిపతి మీద గురువు గారి దృష్టి ఉన్నది. గురువు 9వ దృష్టి శని మీద ఉన్నది కాబట్టి మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఈ వారం అనేది లవర్స్ కి చాలా మంచిగా ఉండబోతుంది. పంచమాధిపతి పంచమ స్థానంలో ఉన్నారు, మరియు బుధుడితో కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ కుజుడు పంచమ స్థానంలో ఉండి పంచమాధిపతి అయి ఉన్నాడు కాబట్టి మీ లవర్స్ కి చాలా బాగుంటది ఈ వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఉండవు. మీకు ఈ వారంలో చాలా బాగుంటది. శత్రులు అనే వాళ్ళు ఉండరు. శత్రులు మిత్రులు అవుతారు. చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. ఈ వారంలో చాలా హ్యాపీగా ఉంటారు. మీకు ఈ వారం నుంచి బిజినెస్ లో కొంచెం రాబడి పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా మీరు విష్ణు సహస్రం పారాయణం కూడా చేస్తే గనక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా మీకు దశమాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఆయన సొంత ఇంట్లో ఉన్నారు. వృశ్చిక రాశి అధిపతి కుజుడు ఆయన పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఏ జ్యోతిష్యాలను సంప్రదించండి. Please like, share and subscribe my channel.